హైదరాబాద్కి వచ్చిందంట. వచ్చింది అమరావతికి వచ్చింది. చూడు మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ. తమిళనాడు నుంచి ఏపీకి వచ్చిందంట, ఏపీ నుంచి తెలంగాణకు పోయిందంట, మళ్ళీ అమరావతికి వచ్చిందంట. రాజధాని అంటే ఏమనుకున్నావు నువ్వు? మీ ఇంటికి మా ఇంటికి తిరిగే ర్యాపిడో బండి అనుకున్నావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు నాయకుడు మాత్రమే కమెడియన్ కాదు, నాయకుడిని కూడా వెనకనెట్టి మంత్రులు కార్యకర్తలు కూడా కమెడియన్స్ ఉన్నారు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మరీ రుజువు చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ మాజీ ధర్మన ప్రసాద్ గారు ఏం మాట్లాడినాడో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగం ఏం చెప్పింది? వికేంద్రీకరణ ఎందుకు అని చెప్పి అడగమని చెప్పిందా? లేకుంటే నిరుద్యోగులను అలాగే ఆపేద్దాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ అభివృద్ధి ఆపేద్దాం అని చెప్పి ఏమన్నా చెప్పిందా? ఇవేవి కాదు. మనం ఏమన్నా గవర్నమెంట్ భూములు దోచుకోమని చెప్పిందా? చూడండి ఇంకా ఏం మాట్లాడినాడు. రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన జరుగుతుందా? శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ అంటే ఇంకెక్కడ ఉందాం అనుకున్నారు మీరు? మీలాగనే వాళ్ళు కూడా మూడు ముక్కలు ఆట ఆడుతూ ఉంటే ఏపీ ప్రజలు అన్యాయం అయిపోయి వందల సంవత్సరాలు జరుగుతూ ఉన్నా, ఇప్పుడు పోలవరం ఎలాగైతే ఆగిపోయి వందల సంవత్సరాలు జరుగుతుందో అదే మాదిరి దీన్ని కూడా చేద్దామని చెప్పి చూస్తున్నారా ధర్మన ప్రసాద్ గారు? చెప్పండి. అంటే మీకు ఇష్టం లేదా అమరావతి ఏకైక రాజధాని అవ్వడము? అంటే ఆ తీర్మానం మీద మీరెందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు? అసలు సజ్జల గారు ఏం చెప్పినారు? మాకు ఇష్టమేను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకుండా ఏం లేదు, ఈరోజు ఇష్టం లేకుండా ఏం లేదు, మా అందరికీ ఇష్టమే అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత కూడా అంటే మీ పార్టీ నాయకుడి మీద మీకు అసలు విలువ లేదా? లేకుంటే ఆయన అంటే విశ్వాసం లేదా? లేకుంటే గౌరవం లేదా? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వస్తారా? ఢిల్లీకి పట్టుకొని వెళ్తారు కాగితం. ఎందుకు పట్టుకోబోతున్నారు? ఈ 5 ఏళ్ల ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒకవేళ ఏపీ ప్రజల అదృష్టం బాగలేకనో లేకుంటే ఇంకేమైనా జరిగితే మళ్ళీ తుక్లక్కారి పరిపాలన వచ్చితే అప్పుడు ఏం చేయాలరా? ఈ రాజధానిని ఆపేస్తారే, రోడ్లు లోడేస్తారే, కట్టడాలను అంతతో ఆపేస్తారే అనే భయంతో ఆలోచనతో మీ ప్రభుత్వం వస్తే ఏందిరా పరిస్థితి, ప్రజలు బ్రతుకులు ఎలా అయిపోతారనే ఆలోచనతోనే మనము ఈ పేపర్ని ఎలాగైనా అంటే ఏకైక రాజధానిగా కేంద్రం కూడా ఆమోదించాలి కాబట్టి వాళ్ళు అక్కడికి పోతున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఈ మహానుభావుడు. చూడండి ఇంకా ఏం మాట్లాడినాడు. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? చూశారా ఏం మాట్లాడుతున్నాడు ఈయన? అంటే అక్కడ అభివృద్ధి సరిగ్గా జరగకపోతే ఏపీ ప్రజలు మమ్మల్ని నమ్ముకున్నారు కదా, మమ్మల్ని ఒకవేళ గెలిపిస్తే అప్పుడు మేము ఇంకో చోట పెట్టేదానికి లేదా రాజధాని అని చెప్పి అడుగుతున్నాడు. ఇంత తెలివైన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారా? మీకు సెన్స్ అనేది ఉన్నదా? అది డెవలప్మెంట్ కాలేదు. ఒకవేళ మీరు వచ్చిన తర్వాత మీరు డెవలప్మెంట్ చెయ్యాలా, అంతేగాని ఆడ నుంచి రాజధాని తీసుకుపోయి ఇంకో చోట పెడతారా? అదేమన్నా కారా, బైకా, లేకుంటే సైకిలా ఎన్ని నుంచి తీసుకుపోయి ఇంకో చోట పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అప్పులు తెచ్చి మళ్ళీ ఇంకో చోట మార్చి కడదామని చూస్తున్నారా? ఏం తెలివి అసలు ఇది? అంగన్వాడీకి పోయే పిల్లల్ని అడిగినా చెప్తాడు, ఏదన్నా ఒక చోట స్టాండర్డ్గా కట్టిన తర్వాత అది డెవలప్మెంట్ చేసుకోవాలా, డెవలప్మెంట్ నువ్వు పెడతానే డెవలప్మెంట్ అయిపోదు. ఏం తెలివయ్యా నీ తెలివి? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు చూడు ఈయన. ప్రజలకు హక్కు లేదా రాజధానిని ఇంకో చోట తీసుకుపోయి పెట్టడానికి? అంటే ఎక్కడ పెడతామని అన్నావు నువ్వు? కర్నూలు అని చెప్పినావు, ఆ తర్వాత విజయవాడ అని చెప్పినావు, విశాఖపట్నం ఏదో అక్కడ చెప్పినావు, చాలా చోట్ల చెప్పినారు. 3 ముక్కలు ఆట ఆడినారు 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ పాపం వాళ్ళు ఏదో కష్టపడి కంపెనీలు తీసుకొని వచ్చి ఏదో బాగా డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఆడ అమరావతిని ఏకైక రాజధానిగా తీర్మానం తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ఈ మాదిరి ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏపీ ప్రజలకి జ్ఞానం లేదనుకుంటున్నారా? ఆ జ్ఞానం ఉండబట్టే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. ఇదే విధంగా కానీ మాట్లాడితే ఈసారి ఆ 11 కూడా ఉండవు. చూడండి ఇంకా మీరు ఏం మాట్లాడినారో. ఇవి ప్రజలకు పనికొచ్చే మాట్లాడినా? ఇంతకీ ప్రజల్ని రెచ్చగొడదాం. ఎందుకు రెచ్చగొట్టడం? ఇప్పుడు అమరావతిని దాన్ని డెవలప్మెంట్ చేయాలని అనుకోవాలా, లేదా వీళ్ళ వల్ల కాకపోతే మీరు చేయాలా? అంతేగాని ఇక్కడి నుంచి లేకుండా రాజధాని ఇంకో చోట పెడతానంటారు ఏంది? అందుకే కదా మీది తుక్లక్ పాలన అంటాం అనేది ప్రజలు. మన రాజ్యాన్ని ఎన్నిసార్లు మారింది? చూడండి, మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? మద్రాస్, కర్నూలుకి వచ్చింది. నేను అనకూడదు కానీ ఈ మాట నిజంగా నేను తిక్కోడే. అది సపరేట్ రాష్ట్రం అయిపోయినప్పుడు, మనది సపరేట్ రాష్ట్రం అయినప్పుడు ఏం ఆలోచిస్తున్నావా? ఎందుకు నువ్వు అసలు
రాజధానుల గురించి నీకు ఇంతకేమైనా తెలుసా తెలియదా? ఏంది నువ్వు అసలు? అది సపరేట్ అయిపోయింది, మన ఏపీ సపరేట్ అయిపోయింది, ఏపీ నుంచి మళ్ళీ తెలంగాణ సపరేట్ అయింది. అంటే రాష్ట్రాలు సపరేట్ అయ్యింది కూడా నీకు తెలియడం లేదంటే అసలు ఎంత నాలెడ్జ్ ఉన్నదబ్బా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకు కూడా. ఇంత తెలివిగా మాట్లాడేది. చూడండి ఇంకా ఏం మాట్లాడినాడు. హైదరాబాద్కి వచ్చిందంట. అమరావతికి వచ్చింది చూడు. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ అక్కడ. ఏం చేయాలి ఈయన అసలు? ఏం మాట్లాడుతున్నాడు ఈయనకి అసలు అర్థమవుతుందా? అంటే తమిళనాడు నుంచి ఏపీకి వచ్చిందంట, ఏపీ నుంచి మళ్ళీ తెలంగాణకు పోయిందంట, తెలంగాణ నుంచి ఇప్పుడు అమరావతికి వచ్చింది. నెక్స్ట్ అమరావతి నుంచి ఇంక వేరే చోటుకి మార్చేదానికి ఛాన్స్ ఈరా? రాజ్యాంగంలో పెట్టి లాకేస్తారా, బీగం వేసేస్తారా అని మాట్లాడుతున్నాడు. ఏందయ్యా ఈయన? ఇది పనికొచ్చే మాటలా, పనికిరాని మాటలా, లేకుంటే ప్రజల్ని నవ్వించే మాటలు? అసలు ఎందుకు ఇట్లా ప్రజలు లేకపోతే మీరు ఊరికినే ఎదవలవుతారు? ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడా? రాజ్యాంగం మీద అవగాహన ఉన్నాడు, పరిపాలన మీద అవగాహన ఉన్నాడు ఎవడైనా అదేమో నా 2 లక్షలు 3 లక్షలు పెట్టి కట్టి ఇల్లు అనుకున్నావా? ఈ ఇల్లు నచ్చకపోతే ఇంకొక ఇంట్లోకి మారనాటికి వేల కోట్లు ఖర్చు పెట్టి ఆడ 34,000 ఎకరాలు 40,000 ఎకరాలు పెట్టి అమరావతిని కడతా ఉంటే కొంచెం కూడా నీకు జ్ఞానం అనేది లేకుండా తమిళనాడు నుంచి ఏపీకి వచ్చిందంట, ఏపీ నుంచి తెలంగాణకి పోయిందంట, మళ్ళీ అమరావతికి వచ్చిందంట. రాజధాని అంటే ఏమనుకున్నావు నువ్వు? మీ ఇంటికి మా ఇంటికి తిరిగే ర్యాపిడో బండి అనుకున్నావా? ఏమయ్యా నువ్వేనా? మీ పార్టీ నాయకులు కూడా ఇంతేనా? కొంచెం నాకు జ్ఞానం అనేది ఉండాలి. మీ నాయకుడు చెప్పినాడు కదా, మేము ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాము, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అసెంబ్లీకి రాకుండానే చెప్పినాడు అనుకో, బయట ఉండే 4 గోడల మధ్య ప్రెస్ మీట్ పెట్టి. కనీసం ఆయన మాట కన్నా విలువ ఇచ్చేది లేదా మీరు? ఆయన మాట కన్నా గౌరవం ఇచ్చేది లేదా మీరు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తారా? కలుగులోంచి ఎలకలు బయటకు వచ్చినట్టు ఒక్కొక్క దానిలాగా బయటకు వచ్చేది, ఒక్కొక్క మాట మాట్లాడేది. కొంచెమైనా ఏపీ ప్రజల మీద విశ్వాసము, అభిమానము, ప్రేమ ఇవి ఏ ఉన్నా కూడా ఈ మాదిరి 3 ముక్కలు ఆటలాడాలని అనుకోరు. అసలు ఏం మాట్లాడుతున్నారయ్యా అసలు? మీకు అసలు తెలివి లేదని ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా. చేస్తాం ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తాం. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది చెప్పలా రాజ్యాంగం. మనం ఎక్కడుంటే అక్కడ అది రాజధాని అయిపోవాలా. తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే మన నాయకుడు అది రాజధాని అయిపోవాలా, బెంగళూరుకు పోతే అది ఆడ రాజధాని అయిపోవాలా, లేదా పులివెందులకు వస్తే ఆడ రాజధాని అయిపోవాలా. ఇదే 3 ముక్కల ఆట అంటే దీన్ని 3 ముక్కల ఆట అంటారు. మీ నాయకుడికే తెలియలేదు, ఇంక మీ గాడి నుంచి వచ్చేది. అది రాజ్యాంగంలో పెట్టి బేగాలు వేస్తారంట, రాజ్యాంగంలో లేదంట. మీరు అసలు తెలివి ఎందుకు లేదో మీకు అసలు, లేకుంటే తెలివి లేక ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు ఇచ్చారో అర్థం కావడంలా. కొంచెమైనా జ్ఞానంగా మాట్లాడండి. అలా మాట్లాడకపోయారనుకో మీకు 1, 2 కూడా రావు ఈసారి. ఏం మనుషులు ఉన్నారయ్యా మీరు? జై హింద్.